శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. మా ఆది యాస్త్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ. ఏసీఎంఏ కూడా అండి, అసోసియేట్ మెంబర్షిప్ కూడా ఉంది నాకు. అండ్ ఎంఏ ఆస్ట్రాలజీ, యాక్చువల్గా అకౌంట్స్ ఆఫీసర్ నేను, సింగరేణి కాలేజ్. ఆ పక్క పెడితే యాక్చువల్గా ఇప్పుడు మనం 20 తారీఖు జూలై నుంచి 26th జూలై వరకు కూడా ఈ వారం రోజులు 12 రాసుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతాయో తెలుసుకుందాం. అంతకంటే ముందరండి, యాక్చువల్గా మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకున్న డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. మొత్తం అంతా కూడా చెప్తాను. నేనే మీ ఫోన్ రిసీవ్ చేస్తూ ఉంటా. అంతేకాకుండా ఒకవేళ నిజంగా నేను షూటింగ్లో ఉన్నా, పర్సనల్ పనులలో ఉన్నా, లేకపోతే ఈ జాతకాలు చెప్తున్నా కూడా నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. కాబట్టి మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, తప్పకుండా నేను అటెండ్ అవుతాను, మీకు ఫోన్ చేస్తాను. సరే అండి, ముందర ఏంటంటే మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేసేయండి, అలాగే వీలుంటే షేర్ చేయండి. అంతగా మీకు నచ్చితే, అంతగా కదండి, మీరు లైక్ చేయడం కాకుండా, షేర్ చేయడం కాకుండా సబ్స్క్రైబ్ చేస్తే చాలా బాగుంటుందండి. సో ఈ విధంగా మనం ఈ ఆది ఆస్ట్రాలజీని డెవలప్ చేసిన వాళ్ళం అవుతాం. అంతేకాకుండా 20 జూన్ నుంచి 20 జూలై 20th జూలై 2025 to 26th జూలై 2025లో ఎలా ఉండబోతోంది ఏంటంటే శ్రావణ మాసం కూడా రాబోతుంది కదా, బ్రహ్మాండంగా ఉండబోతోంది. మీనరాశి వారికి శనీశ్వరుడు మీ రాశిలో ప్రబలమైనటువంటి దోషకారకుడుగా ఉన్నాడండి. ఎందుకంటే వక్రస్థితిలో ఉన్నటువంటి శనీశ్వరుడు మంచి చేయడు. 12th హౌస్ లార్డ్షిప్ వచ్చింది, 11వ ఇంటి వాడు కూడా అయ్యాడు. కాబట్టి ప్రబలమైన దోషకారకుడు. ప్రబలమైన కాదనుకోండి, దోషకారకుడు అంటాం మనం. పైగా వక్రగతిలో ఉన్నాడు కాబట్టి చెడు ఫలితాలు అధికంగా ఉంటాయంటే మీరు నేమ్ అండ్ ఫేమ్ రాలేకపోవడము, కష్టపడి పనిచేయడము, మీ పనులు మీరే నిర్వర్తించుకునేట్టుగా చేయడము చేస్తాడండి శనీశ్వరుడు. కష్టపడండి, కష్టాన్నే నమ్ముకోండి, మంచి ఫలితాలు వస్తాయి. ఏదైనా ప్రొఫెషనల్గా అంటే జనరల్గా ఆర్థికంగా ఏమాత్రం ఇబ్బంది పడరండి. మీకు రావాల్సిన సంపదలు మీకు వచ్చి తీరుతాయి. జనరల్గా మీరు ప్రయాణాలు చేయడంలోనే ఎక్కువ మొగ్గు చూపుతూ ఉంటారు, పోతే షార్ట్ జర్నీ చేసేస్తూ ఉంటారు. చంద్రుడితో కలిసిన శుక్రుడు 21, 22 తారీఖులో చంద్రుడు మీరు అంటే మీ వృషభ రాశిలో ఉండడము, పరమోచ్చలో ఉండడము, రోహిణి నక్షత్రంలో ఉండడము, 10 degrees దగ్గర పరమోచ్చలో ఉండడం జరుగుతుంది. దానివల్ల ఫలితాలు ఏమిస్తాడు? చక్కటి ఆభరణ సౌఖ్యము, అందంగా ఉండడము, మంచి మంచి బట్టలు కొనుక్కోవడము, వాహన సౌఖ్యం కలగడము, మీ చెల్లెళ్ళని తోబుట్టు వల్లనే ఆ అక్కాయిల్ని కలవడానికి ఎక్కువ, అక్కాయిల కంటే చెల్లెళ్ళని ఎక్కువ కలవడానికి అవకాశం ఎక్కువ అండి. మంచి మంచి ఆలోచనలు వస్తాయి, దానికి అభిరుచి ఎక్కువ ఉంటుంది. మీకు మంచి మంచి ఆలోచనలకి ఆదరణ కూడా పెరిగిపోతుంటుంది. అద్భుతంగా బాగా ఉన్నారండి, మీరు చాలా చక్కగా అద్భుతంగా ఉన్నారు. మీ చెల్లెళ్ళ వలన, మీ అంటే తోబుట్ట వలన వాళ్ళకి మీకు ఆదరణ, ఆనందము, బాగా ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. ఏదైనా చంద్రగురులు బాగా ఉన్నారండి. గజకేశ్వర యోగంలో 23, 24 తారీఖులో ఉన్నారు. మహా తేజస్విగాను, సకల విద్యాపారంగతుడిగాను, వేదశాస్త్ర గోవిదుడిగాను, అలాగే ఆగమశాస్త్ర విద్యలో బాగా ఎక్కువ డెవలప్మెంట్ చేసేవారుగాను ఉంటారండి. ఆగమశాస్త్ర వృద్ధి అంటాం, చదువులో బాగా డెవలప్ అవడం ఉంటుందండి. అలాగే మీకు ఈ సకల వసతులు కలిగినటువంటి గృహ సౌఖ్యం కలుగుతుంది. ఏదో నేను చెప్పేదంతా కూడా ఏదో అందరికీ వర్తి చేస్తుంది, బ్రహ్మాండంగా ఉంటుందని అనుకోవాల్సిన అవసరం లేదు. మీ జాతకాలు ఉంటేనే నేను చెప్పినవి జరుగుతూ ఉంటాయి, ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా గజకేశ్వర యోగంలో ఉండడం వల్ల మంచి పలుకుబడే వ్యక్తులుగాను, దీర్ఘాయుష్మంతులుగాను, అలాగే మ్యూజిక్లో బాగా ఆరితేరిపోయిన వారుగాను, ఇంకా చెప్పాలంటే మీరు రాజకీయ రంగంలో పదవులు కలవారుగాను, విశేషమైన పలుకుబడి చెప్పాను సరే, పలుకుబడి బాగా ఎక్కువ ఉంటుందండి మీకు. అలాగే విదేశీ వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి. అఫీషియల్గా మీరు బాగా రాణించడానికి అవకాశం ఉంది. చతుర్థ భావం సామాన్యం కదండి. మీ తల్లి గారికి మీరు ఆభరణాలు కొనివ్వడమో, అదే ఆరోగ్యవంతులుగా ఉండడమో జరుగుతుంది. ఆవిడ ఆరోగ్యవంతులుగా ఉండడానికి జరుగుతుంది. ఏదైనా విద్యలో బాగా రాణిస్తారు. మీ భూముల వలన అంటే రైతులకు అనమాట, పంటలో సక్సెస్, డబ్బులు బాగా వస్తాయి. రవి బుధుడు కాంబినేషన్ చాలా బాగుందండి. డాక్టర్స్గా మీరు బాగా చలామణి అవుతారు. మీ సంతానం వల్ల మీకు బాగా ధనప్రాప్తి కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
విదేశాలు వెళ్తారు. అంతేకాకుండా కొంతమంది ఐసీడబ్ల్యూ, సిఏ, ఆడిటర్స్ అంటాం కదా సార్, ఆడిటర్స్ వాళ్ళకి ఫైనాన్షియల్ అకౌంట్స్లో బాగా రాణించడం జరుగుతుంది. అలాగే వృద్ధికరంగా ఉంటారు. ముఖ్యంగా సాహిత్య రంగంలోనూ, కళారంగంలోనూ, సినిమా, టెలివిజన్ రంగాల్లో కూడా మీరు పాపులారిటీ సంపాదించుకుంటారు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కూడా, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ అంటారు సార్, వాటిలో కూడా ధనప్రాప్తి బ్రహ్మాండంగా ఉంది మీకు. అసలు ఒకదాని తర్వాత ఒకటి ఉందండి. చతుర్థ, పంచమ, అష్టాధిపతులు, అష్టమ స్థానాలు. 6వ భావం మాటల కుజుడు అద్భుతంగా ఉన్నాడు కదండి. 6వ భావంలో కుజగతులు ఉన్నారంటే మీరున్నటువంటి రియల్ ఎస్టేట్ రంగం, భూములు, అలాగే అపార్ట్మెంట్స్ విపరీతంగా అమ్ముడిపోతాయండి. అలాగే రాజకీయ రంగంలో పదవులు వస్తాయి. ప్రభుత్వ సంస్థల్లో పనిచేసేవారుగా మీరు ఉంటారు. ఆడవాళ్ళకి చెప్తుంటాయి, లేడీస్కి మీకే అద్భుతంగా ఉంటారండి. అలాగే కుజుడు ప్రభావం వల్ల మీకు రోగాలు కానీ, రుణాల వల్ల కానీ భయాలు ఉండవు, ధైర్యం ఎక్కువ. అలాగే లా సంబంధించిన విషయాల్లో మీకు ఫేవరబుల్గా న్యాయపరమైన చట్టపరమైనటువంటి అంశాల్లో మీకు విజయం ప్రాప్తించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా శని ప్రభావము బాగా ఉండడం వల్ల సప్తమ భావం మీద భార్యాభర్తలో అనురాగం కొద్దిగా తగ్గుతుందండి. నిత్యము ఏదో మనస్పర్ధలు, పోట్లాట్లు, తగాదాలు ఇవన్నీ ఉంటాయి. అవి పట్టించుకోకూడదు, ఒకళ్ళు తగ్గాల్సిందే. ఎందుకంటే విడిపోవడానికి అవకాశాలు ఏమీ లేవు. కాకపోతే ఏంటంటే మీరు దగ్గరకు వచ్చే సంబంధాలు కూడా ఆగిపోవడం జరుగుతుందండి. ముఖ్యంగా మీకు సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉంటారు. మీరు తలవంతరం కొంచెం ధనప్రాప్తి ఎక్కువ కలుగుతుందండి మీకు. అదే కాకుండా మీరు విదేశీ పర్యటన బాగా చేస్తుంటారు. ఉన్నతమైన చదువుల రీత్యా బాగా చేయడానికి ఎక్కువ అవకాశాలు. ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగం కానీ, అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ, ఫార్మా రంగంలో వీళ్ళకి అద్భుతమైన అవకాశాలు, బిజినెస్ అవకాశాలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా తీర్థయాత్రలు బాగా చేస్తారు. ముఖ్యంగానండి మీ ప్రొఫెషన్, మీరు చేస్తున్న వృత్తి మాత్రం ధనప్రాప్తి కలుగుతుంటాయి. మీరు ఏ పొజిషన్లో ఉండండి, అంటే ఏ ఫీల్డ్లో ఉండండి, ఏ పరిశ్రమలో పనిచేసినా సరే, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగాలు వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. ప్రమోషన్స్ వస్తాయి. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా 10th భావం బాగుందంటే హార్స్ రైడింగ్, అశ్వసంపద ఉండడానికి అవకాశం ఉందండి. కొంతమందికి వాళ్ళ జాతకాలు రీత్యా ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా మీరు బ్యాంకింగ్ రంగంలో ఉన్న, విద్యా సంస్థలో ఉన్న ఆడిటర్స్ గాను, గొప్ప గొప్ప డాక్టర్స్ గాను, అలాగే అడ్వకేట్స్ గాను బాగా మంచి ప్రతిభ కనపరుస్తూ దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటారు. ఏదైనా కలత భావం రాహు అంత మంచివాడు కాదండి. కానీ భగవంతుడి దయ వల్ల గురుడు చూస్తున్నాడు, కుజుడు చూస్తున్నాడు కాబట్టి 12వ భావంలో ఉన్న రాహు వల్ల వచ్చే చెడు ప్రభావం తగ్గిపోతుంది. ముఖ్యంగా సూచన ఏంటంటే మీకు రాహుకేతుల మధ్యలో ప్లాంట్ పొజిషన్స్ ఉండిపోయాయి కాబట్టి కనకదుర్గ అమ్మవారిని పూజించుకోవడము, నిత్య సంతోషి అమ్మవారిని నిత్యము ప్రార్థించడం వలన చక్కగా సర్వశుభాలు కలుగుతాయండి. అంతేకాకుండా కేతు కూడా మీకు అంటే కాలసర్పదోషం ఉన్నాడు కాబట్టి మనకి మీరు గణపతి ఆరాధన చేసుకోండి. శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి తైలాభిషేకం, తిరునల్లారు అంటారు సరే, అక్కడ కానీ మందపల్లిలో కానీ మీ స్వగ్రామాల్లో కానీ మీరు ఎక్కడుంటే అక్కడ శనీశ్వరుడు పూజించడం వల్ల, ఆంజనేయ స్వామి వారికి అంటే సింధూరం రాయించడం వల్ల చక్కగా శుభాలు జరుగుతాయి. ముఖ్యంగా 23వ తారీఖునే మాస శివరాత్రి వస్తుందండి. ఆ రోజు ప్రదోషకాలంలో అంటే ఈవినింగ్ టైంలో స్వామివారిని అభిషేకించి ఆ స్వామివారికి మల్లెపూలతో సమర్పించడం వల్ల, అలాగే మీరు మారేడుదలతో కూడా పూజించడం వల్ల సర్వశుభాలు, సర్వసౌఖ్యాలు కలుగుతాయి. మనకి 25వ తారీఖు నుంచి శ్రావణ మాసం వస్తుంది కాబట్టి అన్ని శుభాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 12 రాశుల వాళ్ళకి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా పరిష్కార మార్గాలు, అలాగే రెమెడీసు, పరిహారాలు అంటాం చూసారా, ఇవి చెప్పుకుందాం. ఎందుకంటే ఈ మొత్తం 12 రాశుల వాళ్ళకి ఎక్కువగా ప్రభావం ఉండేది అంటే జనాలందరికీ కూడా రాహు ప్రభావము, శనీశ్వర ప్రభావం, ఇంకోటంటే కాలసర్పదోషం. ఈ 3 ప్రభావాలు చాలా ఎక్కువ అన్ని రాశుల వాళ్ళకి ఆల్మోస్ట్ ఇంచుమించుగా ఎక్కువ అలాగ ఉన్నాయండి. శనీశ్వర దోషం కూడా ఎక్కువ ఉంది. ముఖ్యంగా రాహు గురించి చెప్పుకుందాం. రాహు ప్రభావం ఉండడం వల్ల మరణ మాత్రలు వినడము, అయితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడము, అలాగే పీడ, అలాగన్నీ ఉంటాయి. అటువంటివన్నీ దోష పరిహారాల కోసము శుక్రవారం కానీ, మంగళవారం కానీ కనకదుర్గ అమ్మవారిని పూజించడం వలన, నిత్య సంతోషి అమ్మవారిని మనసారా పూజించడం వలన దోషాలు చాలా మటుకు పరిహారం అయిపోతాయండి. అంతేకాకుండా కుజుడు, కేతువు కూడా మనకి ఉన్నాడు కాబట్టి మనం పౌర్ణమి వెళ్ళిన చవితి పూట స్వామివారిని పూజించడం వల్ల, గరిగితో పూజించడం వల్ల, గణపతి ఆరాధన చేసుకోవడం చాలా పవర్ఫుల్ అండి. గణపతిని మల్లెపూలతో పూజించడం చాలా విశేషమైన సంపదలు, ఐశ్వర్య ప్రాప్తి, అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ.
కాబట్టి కాలసర్ప దోషం పరిహారం అవడానికి అవకాశాలు ఎక్కువ. సెకండ్ పాయింట్, శనీశ్వరుడు వక్రగతిలో ఉండడం వల్ల ఆల్మోస్ట్ చాలా రాశుల వరకు కూడా ప్రబలమైన దోషకారకుడు అయిపోయాడు. అలాగా నవంబర్ వరకు ఉంటాడు ఆయన, ప్రబలమైన దోషాలు ఇస్తుంటాడు అన్ని రంగాల్లో అన్ని విధాలుగాను. కానీ శనీశ్వరుని శాంతింపజేయాలి అంటే శనీశ్వరుడికి తైలాభిషేకాలు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఆంజనేయ స్వామిని వారిని నిత్యం పూజించవలసిందే, సింధూరంతో పూజించవలసిందే. వెంకటేశ్వర స్వామి దగ్గర అఖండ దీపారాధన ధ్వజస్తంభం దగ్గర వెలిగించడం వలన, అలాగే శివాభిషేకాలు చేసుకోవడం వలన 23వ తారీఖుని పైగా మాస శివరాత్రి వస్తుంది ఉన్నాయి. ఆ రోజుని ప్రదోషకాలంలో శివుణ్ణి అభిషేకించి శివుడికి మారేడు దళాలు మల్లెపూలతో పూజించడం వలన భార్యాభర్తలు కలిసి ఉంటారు. మల్లెపూలతో పూజిస్తే అలాగే మారేడు దళాలతోటి మల్లెపూలతోటి అలాగే తులసి దళాలతో పూజించడం వలన నిత్యము స్థిరమైన లక్ష్యం మీ ఇంట్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. శనీశ్వరుడు దోషం కూడా పోవాలని కూడా చేయాలండి. శనీశ్వరుడు దోషం పోవాలంటే గాయత్రి మంత్రం రోజు 108 సార్లు జపించడం వలన, సూర్య నమస్కారాలు చేయడం వలన, సూర్య నమస్కారాల కంటే ముందర గాయత్రి మంత్రం చేయడం వలన, తల్లిదండ్రులకి సేవ చేయడం వలన, పెద్దలకి సేవ చేయడం వలన, గురువుగారుని పూజించడం వలన, అలాగే పెద్దలని అలాగే కొద్దిగా బీదలని పెద్దవారిని అంటే కొద్దిగా డబ్బు లేని వాళ్ళు అంటారు సార్, అలా వాళ్ళని ఆదుకోవడం వలన శనీశ్వరుడు వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అయిపోయి తీరతాయి. కాబట్టి మీరు రాహు వలన, కేతు వలన, శనీశ్వరుడు వలన దోషాలు పరిహారం అవ్వడానికి ఇప్పుడు చెప్పినటువంటి ఏది చేసినా పరిహారం మీకు మంచి జరుగుతుందండి. ఏదో ఒక్కటి చేసినకుండా. కానీ 25వ తారీఖు నుంచి శ్రావణ మాసం వస్తుంది కాబట్టి మనం శ్రావణ మాసంలో ఉన్న ఉత్తమ ఫలితాలు ఎలా ఉంటాయి, అలాగే మన శ్రావణ మాసంలో పూజించవలసిన విధి విధానాలు ఏంటో అసలు సపరేట్ వీడియో కూడా చేసుకుందామండి. సో మీ 12 రాసుల వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.